నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. హలో అండి. హలో అండి. సో ప్రెజెంట్ లవ్ పైన మీ అభిప్రాయం ఏందని ఇప్పుడు డేస్లో? ఇప్పుడు డేస్లో లవ్ లేదనే ఫీల్ అవుతున్నానండి. నేను ఓన్లీ అట్రాక్షన్ వాళ్ళ అవసరాల కోసం తీర్చుకొని వదిలేస్తారనే ఫీల్ అవుతున్నాను నేను. లవ్ మీద నాకైతే పెద్ద ఒపీనియన్ లేదు ఇప్పుడు డేస్లో అయితే. ఇదివరకు ఉండేదేమో ఒపీనియన్ అనేది మంచిగా ఉండేది. ఇప్పుడైతే లవ్ మీద పెద్ద ఒపీనియన్ లేదండి. ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ జనరేషన్లో నాకు లవ్ మీద పెద్ద ఒపీనియన్ లేదండి. అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారా, అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారా ఈ జనరేషన్లో? ఇద్దరు ఉన్నారండి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు ఇద్దరు కలిస్తేనే ఇద్దరు చేస్తేనే కదా ఏదైనా కానీ. చప్పట్లు కొట్టాలంటే మనం రెండు చేతులు కలవాల్సిందే. విడిపోవాలి అన్నా మోసం చేయాలన్నా ఇద్దరు అండర్స్టాండ్ ఉండట్లేదు ముందు. సో మరి అబ్బాయిలే ఎందుకు ఉన్మాదులుగా మారిపోతున్నారు? అమ్మాయిని చంపడానికి అమ్మాయిలు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఆ మాటకు వస్తే వాళ్ళు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆడవాళ్ళు అంటే ఆదిపరాశక్తి కదా, వీళ్ళు అన్నింటినీ కంట్రోల్ చేసుకోగలరు, వీళ్ళు ఎమోషనల్ అవ్వగలరు, వీళ్ళు ఎమోషన్స్ లోపల దాచుకోగలరు, అన్నీ చేయగలరు. అందుకని ఆడపిల్లలు ఏవి చేయలేకపోతున్నారు, మగపిల్లలు బయటకు వచ్చేసి చంపేయడాలు అట్లా చేస్తున్నారు. నవేడస్ లవ్ అంటే పార్కుల పంట తిరగడము, తుప్పల పంట తిరగడమా? పార్కులు వెంట తిరగడం, తుప్పల వెంట తిరగడం లవ్ అని నేను చెప్పనండి. దాన్ని వేరే మాట అంటారని నేను అనుకుంటున్నాను. అదే అందుకనే కదా ఇది అట్రాక్షన్, అంతే, జస్ట్ ఫర్ ఫన్ అనుకుంటున్నారు, వదిలేస్తున్నారు అంతే. సో ఇప్పుడు లవ్ మ్యారేజ్లో ఒక 100లో ఎంత సక్సెస్ రేట్ ఉంది అనుకుంటున్నారు? ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే లవ్ మ్యారేజ్ 100కి 100% సక్సెస్ అవుతుంది. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే ఈగోలు అడ్డం వచ్చేస్తే విడిపోతారు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు జనరేషన్ అయితే లవ్ చేసుకుంటే కనుక విడిపోవడమే. ఇదివరకు జనరేషన్ వాళ్ళైతే మంచిగా ఉంటారని నా ఫీల్. హలో అండి. హలో, హాయ్. సో ఇప్పుడు నవేడేస్ లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటండి? లవ్ పైన ప్రజెంట్ అయితే నాకు లవ్ లేదు. చేద్దామన్నా ఎవరు ఖాళీ కూడా లేరు. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చేసినా ఫేక్ అకౌంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎవరినైనా ఫాలో చేసి పరిచయం చేసుకుందామన్నా, లవ్ చేద్దామన్నా, అందుకని లైట్ తీసుకున్నా. ఇంకా అసలు ఏమనుకుంటున్నారు లవ్ అంటే? లవ్ చేద్దాం అని అసలు ఏమనుకుంటున్నారు లవ్ అంటే? లవ్ అంటే ఇంకా ఏం చెప్పాలి. ఎందుకోసం చేద్దాం అనుకుంటున్నారు అసలు లవ్? లవ్ ఎందుకోసం చేస్తారా? ఒక తోడు కోసం. పెళ్లి చేసుకోవడానికా, పార్కుల పంట తిరగడానికా? పెళ్లి చేసుకోవడానికి. పెళ్లి చేసుకోవడానికి. మరి పెళ్లి చేసుకోవచ్చు. పెళ్ళి చేసుకోవచ్చు, ప్రేమించిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా, కానీ ఆ అమ్మాయి దొరకలేదు ఇప్పుడు వరకు. లవ్ అంటే పార్కుల పంట తిరగడం అది కాదంటారా? అది కాదు, నా విషయంలో అయితే అది కాదు. మరి ప్రజెంట్ పార్కుల పంట ఎక్కడ పడితే అక్కడ, సినిమా థియేటర్లో ఏడబడితే ఆడ తిరుగుతూ పెంట చేస్తున్న వాళ్ళ గురించి మీ అభిప్రాయం? పెంట చేస్తున్న వాళ్ళ అభిప్రాయం అంటే వాళ్ళకి అది ఎంజాయ్ అనుకుంటా. ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది లైఫ్లో అది తిరగడం ఎంజాయ్. కొంతమంది పెళ్లి చేసుకుంటారు, కొంతమంది ఎంజాయ్ చేసి వదిలేస్తున్నారు. సో ఇప్పుడు దీంట్లో ఎక్కువ ఎవరు మోసం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఎవరు అంటే ఇద్దరు సమానం, ఎవరిది తప్పనలేము. అమ్మాయిలు తిరుగుతున్నారు, అబ్బాయిలు తిరుగుతున్నారు, ఎవరిది తప్పని చెప్పలేము. ఇద్దరు సమానమే. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న యూత్లో లవ్ మ్యారేజెస్ 100లో ఎన్ని సక్సెస్ అవుతున్నాయి అనుకుంటున్నారు? లవ్ మ్యారేజెస్లో ఒక 10% సక్సెస్ అవుతున్నాయి. ఆ సక్సెస్ అయిన కూడా మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొన్ని 5% వరకే లాస్ట్ వరకు ఉంటున్నాయి. తర్వాత మళ్ళీ గొడవలు అయ్యి చాలా మట్టు. మీరు లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు కదా, సో ఒప్పించి పెళ్లి చేసుకుంటారా ఇంట్లో వాళ్ళు, లేకుంటే లేపుకొని పెళ్లి చేసుకుంటారా? మా ఇంట్లో ఒప్పుకుంటారు కానీ అమ్మాయే లేదు. లవ్ మ్యారేజ్కి మా ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు, ఒప్పించక్కర్లేదు, పెద్ద టెన్షన్ తీసుకోక్కర్లేదు, కానీ అమ్మాయే లేదు అంతే. లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా ఫైనల్గా? అరేంజ్ మ్యారేజే బెస్ట్. మరి లవ్ ఎందుకు చేస్తా అంటున్నావు? లవ్ బెస్ట్ అంతే. ఇంకా లవ్ అరేంజ్ మ్యారేజే బెస్ట్. లవ్ మ్యారేజ్ లవ్ ప్లస్ మ్యారేజ్ ఓకే, కానీ అరేంజ్ మ్యారేజే బెస్ట్. కట్నం తీసుకుంటావా, తీసుకోవా? తీసుకోపోయినా వాళ్ళు ఇస్తారు కదా. అయితే నీకు అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.